హైదరాబాద్ కోకాపేటలో అల్లు కుటుంబం నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఘనంగా ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ విజన్ స్క్రీన్ కలిగిన ఈ మల్టీప్లెక్స్ లో ప్రస్తుతం 4 స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 19 నుంచి ఉత్సాద్ భగవత్ సింగ్, దురంధర్ 2 చిత్రాలతో ప్రదర్శనలు మొదలు కానున్నాయి. ఈ మల్టీప్లెక్స్ కు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అల్లు ఫ్యామిలీకి చెందిన ఈ మల్టీప్లెక్స్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఓపెనింగ్ సెరమనీకి ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా అతిథిగా హాజరయ్యారు. హీరో అల్లు అర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్ వారికి స్వాగతం పలికారు. అల్లు సినిమాస్ ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ కలిగిన మల్టీప్లెక్స్ గా నిలవనుంది. చాలా రోజులుగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ మల్టీప్లెక్స్ ను గురువారం సాయంత్రం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత నటుడు అల్లు రామలింగయ్య విగ్రహానికి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క నివాళులర్పించారు. అనంతరం అల్లు కుటుంబ సభ్యులతో కలిసి మల్టీప్లెక్స్ ను పరిశీలించారు. అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అరవింద్, అల్లు అర్జున్ వివరించారు. అనంతరం డాల్బీ స్క్రీన్ లో ప్రదర్శించిన పలు సినిమాల ప్రమోషన్ల కంటెంట్ ను వీక్షించారు. ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి ఎఫ్ఈడిసి చైర్మన్ దిల్ రాజు, కె రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, మేహా రమేష్, క్రిష్, నందిని రెడ్డి, బన్నీవాసు, మైత్రి, నవీన్ కుమార్, యువి వంశీకృష్ణారెడ్డితో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అల్లు స్నేహారెడ్డి, అల్లు శిరీష్, నైనిక, అల్లు వెంకటేష్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తూ, నగరంలోని కోకాపేటలో ఈ రోజు అల్లు సినిమాస్ ను ప్రారంభించాను. ఒకే రోజు సినిమా, వినోద రంగాలకు సంబంధించిన నెట్ఫ్లిక్స్, అల్లు సినిమాస్ లాంటి 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రారంభించడం హైదరాబాద్ నగరం అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకుపోతోందనడానికి సంకేతం. మా ప్రభుత్వంలో ఫార్మా, ఐటీ, నిర్మాణ రంగాలతో సమానంగా సినీ పరిశ్రమకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మించిన అల్లు కుటుంబాన్ని అభినందిస్తున్నాను అని పేర్కొన్నారు.